హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. జనవరి మంత్ అయితే వచ్చేసింది. సో ఈ జనవరి మంత్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. సో ఎప్పుడు ప్రీమియర్ అవబోతుందని చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఛానల్లో కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏ మూవీ ఎప్పుడు ప్రీమియర్ అవబోతుందో, మనకి ఎప్పుడు చూడడానికి అందుబాటులో ఉంటుందో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. రాజకర్ ఈ ఫిల్మ్ వచ్చేసి హిస్టారికల్ డ్రామా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. 1948 ఇయర్లో హైదరాబాద్లో జరిగిన ఒక రియల్ స్టోరీని మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్ మనకి 9 monthsగా ఓటీటీ ప్లాట్ఫామ్లో రాకుండా ఆగిపోతే ఉన్నది. ఫైనల్గా ఇప్పుడు ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో చాలామంది ఈ ఫిల్మ్ చూద్దామని చెప్పేసి ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉండవచ్చు. మనకి ఫైనల్గా ఆహా ప్లాట్ఫామ్లో January 24th, సో January 24th ఆహా ప్లాట్ఫామ్లో ఈ ఫిల్మ్ చూడడానికి స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంకా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వారికి 24 hours ముందే అవైలబుల్ అయితే ఉంటుంది. నీలి మెగా శ్యామ ఈ ఫిల్మ్ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉండబోతోంది. లైక్ ఈ ఫిల్మ్లో వచ్చేసి విశ్వదేవ్ అండ్ పాయల్ రాధాకృష్ణ లీడ్లో యాక్ట్ చేశారు. సో థియేటర్స్ నుంచి స్కిప్ చేసి ఈ ఫిల్మ్ డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. January 9th మనకి ఈ ఫిల్మ్ ఆహా ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. పోతుగడ్డ ఈ ఫిల్మ్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా ఉండబోతుంది. లైక్ ఈ మూవీ గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. అంటే మనకి నవంబర్ మంత్లోని ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ ఈటీవీలో చేయాల్సింది. సో డైరెక్ట్గా ఈ ఫిల్మ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లాన్ చేశారు. సో ఆ టైంలో ఈ ఫిల్మ్ రిలీజ్ చేయలేదు. నౌ ఈ జనవరి మంత్లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఈ జనవరి మంత్లో పోతుగడ్డ ఫిల్మ్ ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. బ్లాక్ వారెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లాంచ్ చేస్తున్న ఒరిజినల్ సిరీస్. మోస్ట్ పాపులర్ సిరీస్ సాక్రెట్ గేమ్స్ తీసిన క్రియేటర్స్ నుంచి ఈ సిరీస్ అయితే మన ముందుకైతే వస్తుంది. సో సిరీస్ వచ్చేసి ట్రూ స్టోరీ, క్రైమ్ డ్రామా అండ్ థ్రిల్లర్ అయితే ఉంటుంది. ఒక జైలర్ స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. సో ఈ సిరీస్ వచ్చేసి January 10th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. మనం తెలుగు డబ్బింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. హెల్ బాయ్ ది క్రోక్డ్ మ్యాన్ ఈ ఫిలిం లాస్ట్ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి సూపర్ హీరో యాక్షన్ ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకైతే వచ్చింది. సో ఆల్రెడీ మూవీ నుంచి థియేటర్స్లో వచ్చి అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసింది. నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. January 17th లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ ఉంటాయి. అమెరికన్ ప్రైమివల్ ఇది నెట్ఫ్లిక్స్ లాంచ్ వస్తున్న ఒరిజినల్ సిరీస్ వచ్చేసి హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ అండ్ సర్వైవల్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో మనకి 80s స్టోరీ అనేది చూపించబోతున్నారు. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి, మినీ ఎపిసోడ్స్. సో సిరీస్ వచ్చేసి January 9th నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మిస్ యూ ఇందులో సిద్ధార్థ్ అండ్ ఆశికా రంగనాథ్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా మన ముందుకైతే తీసుకొని వచ్చారు. లైక్ చెప్పాలంటే మూవీ థియేటర్స్లో వచ్చి డిజాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అండ్ మూవీ అయితే నేను చూస్తున్నాను, మూవీ అయితే అంతగా బాగాలేదు. అయినా కొందరు సిద్ధార్థ్ కోసమైనా ఈ ఫిల్మ్ని ఒక అటెంప్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. స్పెషల్గా తెలుగు ఆడియో. సో మనకి తెలుగు ఆడియో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. సో January 10th ప్రైమ్ వీడియో వారి నుంచి మనకి ఈ ఫిల్మ్ సడన్ అప్లోడ్ అయితే ఉంటుంది. తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. సో January 10th నుంచి మనకి ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. పాతాళ్ లోక్ సీజన్ 2 ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 1 2020 ఇయర్లో రిలీజ్ చేశారు. 10కి 8.1 రేటింగ్ అయితే దక్కించుకొని సూపర్ హిట్ అయితే అయింది. సో ఎవరైనా సీజన్ 1 చూద్దాం అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, వాచ్ చేయండి. నౌ సీజన్ 2 అయితే మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఈ సీజన్ 2 ప్రీమియర్ January 17th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. ఏడి విటమ్ ఇది ఫ్రెంచ్ ఫిలిం యాక్షన్ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. సో ట్రయల్ అయితే చూడడానికి బాగుంది. మన హీరో వైఫ్ కిడ్నాప్, దాని వెనుకున్న డెడ్లీ స్టోరీ ఇందులో మనం అయితే చూడబోతున్నాం. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ January 10th నెట్ఫ్లిక్స్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. హోమ్ టౌన్ ఇది వెబ్ సిరీస్. ఆహా ప్లాట్ఫామ్ వారు ఈ సిరీస్ ని తీసుకొని వస్తున్నారు. ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ప్రొడక్షన్ హౌస్ వారు ఈ సిరీస్ కి ప్రొడ్యూస్ చేశారు. సో లాస్ట్ ఇయర్ షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. నౌ ఈ January మంత్లో ఈ సిరీస్ ని ప్రీమియర్ అయితే చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ January మంత్లో ఆహా ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది. 97 minutes ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్గా వచ్చింది. ఈ ఫిల్మ్ 2023లో రిలీజ్ చేశారు. నౌ తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదొక ప్లెయిన్ హైజాక్ స్టోరీ. సో ఈ ఫిల్మ్ తెలుగు డబ్బింగ్ రిలీజ్ January 10th బుక్ మై షోలో అప్లోడ్ చేస్తున్నారు.
యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్. ఇది ప్రైమ్ వీడియో నుంచి వస్తున్న ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉండబోతోంది. ఈ ఫిలిం జనవరి 30 అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నారు. మనకి ఇండియా నుంచి 5 ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. టచ్ 2024 లో ఈ ఫిలిం రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి రొమాంటిక్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ మెలో డ్రామాకి అయితే వచ్చింది. ఇందులో మనం ఎమోషనల్ టచ్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అనేది చూస్తాము. అది ఫస్ట్ లవ్. సో ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి జనవరి 12 మనకి జియో సినిమాలో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ది నైట్ ఏజెంట్ సీజన్ 2 సీజన్ 1 వచ్చేసి 2023 లో రిలీజ్ చేశారు. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో సిరీస్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది. 10కి 7.5 రేటింగ్ అయితే ఇచ్చారు. సో మీలో కొందరు ఈ సిరీస్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. నేనైతే సిరీస్ చూశాను, చాలా బాగుంటుంది. ఎవరైనా చూద్దాం అనుకుంటే చూడండి, మీకు నచ్చుతుంది. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంది. సీజన్ 2 వచ్చే లోపల కంప్లీట్ చేసుకోండి. అండ్ ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్, థ్రిల్లర్, మిస్టరీ అండ్ క్రైమ్, సస్పెన్స్, పొలిటికల్ డ్రామాగా ఉంటుంది. సీజన్ 2లో టోటల్ 10 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. ఈ సిరీస్ జనవరి 26 నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ మనకి అందుబాటులో అయితే ఉంటాయి. సో ఈ సిరీస్ వచ్చేసి సీజన్ 2తో ఎండ్ అయితే కావట్లేదు. సీజన్ 3 కూడా ప్లాన్ చేశారు. సో అది కూడా ఫ్యూచర్లో రిలీజ్ చేయబోతున్నారు. ది విచ్ రివెంజ్ ఇది రష్యన్ ఫిలిం. ఫ్యాంటసీ, హారర్ అండ్ సస్పెన్స్, బ్లాక్ మ్యాజిక్, వార్, థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఈ మూవీ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి. మనకి డిసెంబర్ మంత్లోనే ప్రీమియర్ అయితే ఉండాల్సింది. బట్ ఆ డేట్కి ప్రీమియర్ చేయలేదు. న్యూ డేట్ అనేది ఫిక్స్ చేశారు. జనవరి 10కి ఈ ఫిలిం ప్రీమియర్ అయితే ఉండబోతుంది. లైక్ మనకి ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నది అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ బుక్ మై షో. సో ఈ ప్లాట్ఫామ్లో జనవరి 10 నుంచి డబ్బుడ్ వర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. బచ్చల మల్లి ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామా అండ్ ఎమోషనల్ టచ్ గా తీసుకొని వచ్చారు. ఇందులో అల్ల నరేష్ అండ్ అమృత అయ్యర్ లీడ్లో యాక్ట్ చేశారు. 1990s బ్యాక్ డ్రాప్ లో ఈ ఫిలిం స్టోరీ అనేది మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో రీసెంట్ గానే కదా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మరి ఫ్రెండ్స్, ఈ ఫిలిం మీరు థియేటర్స్ లో చూసారా? మీకు ఎలా అనిపించింది? 10కి ఎంత రేటింగ్ ఇస్తారు? కామెంట్ లో డ్రాప్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ ఫుల్ రివ్యూ కూడా పెట్టున్నాము. అండ్ థియేటర్స్లో వచ్చి డిజాస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బట్ థియేటర్స్లో ఈ ఫిలిం వాచ్ చేయలేం. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు. అయితే ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ జనవరి 10 అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. లైక్ సైమల్టేనియస్లీ నెక్స్ట్ వార్ కూడా అప్లోడ్ అయితే చేయవచ్చు. పుష్ప 2 ది రూల్. అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ అండ్ రష్మిక మందన యాక్ట్ చేసిన ఈ ఫిలిం యాక్షన్ డ్రామాగా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్, మనకి తెలుసు థియేటర్స్లో 20 minutes ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నట్టు. సో అది యాడింగ్ కన్ఫర్మ్ అయితే చేశారు. జనవరి 17 నుంచి అయితే ప్లానింగ్ అయితే ఉండబోతుంది. 20 minutes అంటే ఇప్పటికే మనం 3 hours 20 minutes అయితే చూసాము. ఇంకా 20 minutes 3 hours 40 minutes న్యూ వర్షన్ జనవరి 17 నుంచి థియేటర్స్లో ఉండబోతుంది. ఇప్పటికే మూవీకి 19 CR ప్లస్ వరకు అయితే రావడం అయితే జరిగింది. అదే 1900+ CR వరకు రావడం జరిగింది. ఇంకా ఇది యాడ్ చేసినాక 2000+ CR వరకు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో ఇంకా మీరందరూ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో నెట్ఫ్లిక్స్ వారు ఈ ఫిలిం మనకి ప్రీమియర్ చేయబోతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం ప్రీమియర్ ప్లానింగ్ అయితే ఉంది జనవరి 30. సో జనవరి 30కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో పుష్ప 2 మూవీ అనేది అప్లోడ్ చేయబోతున్నారు. 4K వర్షన్లో అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో మనకి చూడటానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు కదా 20 minutes ఫుటేజ్. సో ఆ వర్షనే టోటల్ మనకి 3 hours 40 minutes డ్యూరేషన్తో ఓటీటీ ప్లాట్ఫామ్లో వర్షన్ అయితే వస్తుంది. మరి ఫ్రెండ్స్, మీరు ఈ న్యూ వర్షన్ థియేటర్స్లో యాడ్ చేశాక మీరు థియేటర్స్కి వెళ్ళి చూస్తారా, లేదు చాలు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దాం చాలు అనుకుంటారా అనేది కామెంట్లో తెలియజేయండి. సూక్ష్మదర్శిని ఇందులో బాసిల్ జోసెఫ్ అండ్ నజ్రియా నజీం లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి సూపర్ హిట్ అయితే అయింది. ఇది సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా మన ముందుకైతే వచ్చింది. మూవీ అయితే బాగుంటుంది. బట్ మీ పేషెన్స్కి బాగా టెస్ట్ అయితే పెడుతుంది. ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి అఫీషియల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో G5 వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సో G5 ప్లాట్ఫామ్లో ఈ జనవరి మంత్లో మూవీ ప్రీమియర్ అయితే ఉండబోతుంది. మనకి మలయాళం వర్షన్ ఒకటి థియేటర్స్లో రిలీజ్ చేశారు. అండ్ న్యూస్ అయితే వస్తుంది తెలుగు, తమిళ్ ఈ ఆడియోస్ వచ్చేసి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు. సో మనం తెలుగు, తమిళ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విడుదల పార్ట్ 2. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. ఇందులో మంజు వారియర్, సూరి అండ్ విజయ్ సేతుపతి గారు లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చింది. సో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఈ ఫిలిం మనకు వచ్చేసి ఓటీటీ రైట్స్ G5 వారు బ్యాక్ చేసుకున్నారు. సో పార్ట్ 1 కూడా మనకి G5 ప్లాట్ఫామ్లోనే అందుబాటులో అయితే ఉంది. పార్ట్ 2 కూడా G5 ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి పార్ట్ 1 లాగా దీనికి కూడా
అన్కట్ వర్షన్ రిలీజ్ చేస్తారా అంటే ఫుటేజ్ అయితే వాళ్ళ దగ్గర ఉందంట, బట్ అది రిలీజ్ చేస్తారో లేదో తెలియదు. మనకి G5 ప్లాట్ఫామ్లో విడుదల 2 జనవరి 17కి రిలీజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. UI ది మూవీ స్టారింగ్ ఉపేంద్ర గారు ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తీసుకొని వచ్చారు. ఫ్రెండ్స్ మూవీ అనేది మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది జెన్యూన్ గా కామెంట్ లో తెలియజేయండి. సో నా నుంచి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో రివ్యూ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి, మీకే తెలుస్తోంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలిం OTT ప్లాట్ఫామ్ లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ సనెక్స్ట్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు. సనెక్స్ట్ ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం OTT ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నారు జనవరి 30. సో జనవరి 30కి సనెక్స్ట్ ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం మల్టిపుల్ లాంగ్వేజ్ లో రిలీజ్ ఉంటుంది. సో ఇవే ఫ్రెండ్స్ ఈ జనవరి మంత్లో ప్రీమియర్ అవబోతున్న OTT మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. లైక్ దీంట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. లైక్ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోకి లైక్ చేయడం మర్చిపోయి ఉంటే లైక్ చేసి అలానే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.